అసెంబ్లీలో గీతారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి అంబేద్కర్ గారి పుణ్యాన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నటువంటి మేము ఈ ఒక దశలో వచ్చి మన సొంత రాష్ట్రం వచ్చిందని మేము భావించేటప్పుడు ఎన్ని సమస్యలు ఇప్పుడు కూడా అలాగే కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి మా చుట్టూ. నాకు నా కులానికి చేసుకునే ఒక సేవ వచ్చింది. అదేదంటే సబ్ ప్లాన్లో భాగస్వామ్యం కావటం. మీకు తెలిసిందే, సబ్ ప్లాన్ అనే నిధులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లో ఎస్టీలకి, 1979లో ఎస్సీలకు తీసుకురావడం జరిగింది. కానీ అవి ఏటేటా మళ్ళీపోవడం, మురిగిపోవడం జరుగుతూ ఉండేది. అవి మళ్ళీపోకుండా, మురిగిపోకుండా ఉండాలని చెప్పి మేము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి మీద చాలా ఒత్తిడి తెచ్చి అందరము, మేము మా చైర్మన్గా ఉన్నటువంటి అప్పటి సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ కానీ, తగిన ఎస్సీ ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలిసి ఎంతో ఆయన మీద మేము ఒత్తిడి తెస్తే ఆ రోజు ఒక సబ్ ప్లాన్ గురించి ఒక డ్రాఫ్ట్ కమిటీ వేయడం, ఆ డ్రాఫ్ట్ కమిటీ మెంబర్గా నేను ఉండడం నా జీవితం సార్థకమైందని నేను భావిస్తూ, మరి ఈ డ్రాఫ్ట్ కమిటీ ఏదో ఏసీ రూమ్లలో కూర్చుని ఈ ఒక డ్రాఫ్ట్ని తయారు చేయలేదు. మేము జిల్లాల వారీగా తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఒక స్థితిగతులు తెలుసుకొని వారి ఆలోచనలు, సూచనలు కూడా తీసుకొని డ్రాఫ్ట్ తయారీ 3 నెలల్లో చేయడం జరిగింది. యాక్ట్ మాత్రం 2013లో మేము ఫామ్ చేశాము. ఇట్ వాజ్ ఎనాక్టెడ్ యునానిమస్లీ ఇన్ దిస్ వెరీ హౌస్. దానికి మేము సంతోషిస్తున్నాము. నిజంగా ఇది కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘటన. ఎందుకంటే దేశవ్యాప్తంగా దీనికి ఇంకా ఎక్కడ చట్టపరంగా అనుమతులు లేవు. ఇది చట్టపరంగా కాలిది ఒక రాష్ట్రంలోనే చట్టం వచ్చిందనే సంతోషంగా నేను తెలియపరుస్తున్నాను. చట్టం వచ్చిన తర్వాత మా నిధులు మాకు వస్తాయి కదా, వేలాది కోట్ల నిధులు మాకు వస్తాయి కదా అని ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎంతో సంబరపడిపోయినారు. నిధులు కేటాయింపులు జరిగినా వాటిని ఖర్చు మాత్రం చేయటం లేదు. అవి నిజంగానే మళ్ళీపోతున్నాయి, మురిగిపోతున్నాయి. కొన్ని ఫిగర్స్ చెప్తూ పోతే నాకే బాధగా ఉంది. మరి ఇక్కడ చూస్తే అధ్యక్ష, సబ్ ప్లాన్ ఒకవేళ సక్రమంగా అమలు జరిగి ఉంటే దళిత గిరిజనుల పేదరికం, దారిద్ర్యం, ఆకలి, అవమానం నుంచి కూడా బయటపడి విద్య, ఉపాధి, ఉద్యోగ తదితర రంగాల్లో ఎంతో కొంత అభివృద్ధి మేము సాధించేవాళ్ళం. కానీ మా పరిస్థితి ఎట్లుందంటే ఈ సబ్ ప్లాన్ వచ్చిందాక కూడా 1 అడుగు ముందైతే 3 అడుగులు వెనక్కి, 4 అడుగులు వెనక్కిపోతున్నాం. 1 foot ఫార్వర్డ్ 4 foot బ్యాక్వర్డ్ అన్నట్టుగా మా పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. మరి ఎన్నికల ప్రణాళికల్లో ముఖ్యమంత్రి గారే అన్నారు, మీ యొక్క నిధులు పూర్తిగా మీకే వచ్చేటట్టుగా, 100% మీకే వచ్చేటట్టుగా, మురిగిపోకుండా మళ్ళీపోకుండా ఉండాలని అన్నారు.